ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టర్. త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ కంపెనీస్. మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి. వాళ్ళకి అనవసరం నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు, సెక్టర్ రాకుండా ముందరనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్. వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి. అది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చేగల ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి అవుట్ సోర్సింగ్ కంపెనీస్, అంటే అవుట్ సోర్సింగ్ చేసే కంపెనీస్, బీపీఓస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ చేసే కంపెనీస్, అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం. రెండోది జీసీసీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ 2500 కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని, అంటే వాళ్ళ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు, వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది. మూడోది వచ్చేగల భారతదేశంలో ఉన్న కంపెనీలు, అంటే పెద్ద పెద్ద కంపెనీలు, టీసీఎస్ అయి ఉండొచ్చు, కాండ్యూట్ అయి ఉండొచ్చు, విప్రో, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఇలాంటి సంస్థలకి వచ్చేగల వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం. ఇంకో పక్కనకి వచ్చేగల డెవలపర్స్ ఉన్నారు. సో ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి, రాజ్ పుష్ప కానివ్వండి, అనేక మంది డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్ కి రండి, మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీకే వాడతాము. ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది.